కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఈ టైంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ స్పందన ఏంది అసలు? రాజకీయాల్లో కుమార్తె, కుమారుడు, అన్న, తమ్ముడు అలాంటివి ఉండవండి. పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికి ఒక సంస్కృతి ఉంటుంది, దానికి కొన్ని క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి. ఇవన్నిటినీ, ఆ సూత్రాలను, ఆ విధి విధానాలను, ఆ నియమాలను ఎవ్వరు ఉల్లంఘించినా పార్టీ అధినాయకుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదు. అందులో భాగంగానే నేను కవిత గారి సస్పెన్షన్ చూస్తున్నా తప్ప ఇంకోటి కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, ఇంకెవరికైనా వర్తిస్తుంది. పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ అధినాయకత్వం దగ్గరికి వచ్చి చర్చ చేయొచ్చు. పార్టీలో రకరకాల కమిటీలు ఉన్నాయి, రకరకాల వేదికలు ఉన్నాయి. మరి ఇవన్నీ చేయకుండా ఏకంగా మీడియా దగ్గరికి పోవడం, మీడియా ముందు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది తప్పకుండా క్రమశిక్షణ సూత్రాల ఉల్లంఘనే. అందుకొరకే మరి కేసీఆర్ గారు వారిని సస్పెండ్ చేసినని నేను అనుకుంటున్నాను. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయ చరిత్రలో ఎప్పుడు అలాంటి కేసీఆర్ లాంటి పెద్ద నాయకుడు కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు, కుటుంబ సభ్యులని సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు, తెలుగుదేశం పార్టీ చూసుకున్నప్పటికీ కూడా. కేసీఆర్ గారు అందుకొరకు చాలా డిఫరెంట్ పొలిటీషియన్. కేసీఆర్ గారు ఆ మొండితనంతోనే తెలంగాణ తీసుకొచ్చారు. ఆ మొండితనంతోనే తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ప్రయత్నం చేసిండు. ఆ మొండితనంతోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిండు, మిషన్ భగీరథను నిర్మించిండు, ఇంకెన్నో పనులు చేసిండు గొప్ప. అక్కడ కేసీఆర్ గారు చూసింది, నా కూతురు ఉంది కదా అయ్యో అన్న ప్రేమ, అనురాగం ఇవన్నీ ఉంటాయి న్యాచురల్గా. ఏ ఫాదర్కైనా డాటర్ అంటే, ఆర్ సన్ అంటే కొంత ప్రేమ ఉంటుంది. సో అక్కడ చూసింది రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, పార్టీ భవిష్యత్తు, అదేవిధంగా దేశ ప్రయోజనాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకుని అనుకుంటాను. నిజంగా మీరు చెప్పినట్టుగా దేశ చరిత్రలో చాలా అరుదుగా జరిగింది. అందుకొరకే కేసీఆర్ గారు దేశంలో చాలా విలక్షణీయమైన పొలిటీషియన్గా నిలిచిపోతారు. సో ఈ విషయం చరిత్రలో ఉండిపోతుంది. కేసీఆర్ వాళ్ళ కూతుర్నే సస్పెండ్ చేస్తుంది అనేది. కూతుర్నే కాదు, గీత దాటితే ఎవరినైనా చేస్తాడనేది కూడా అందరికీ తెలుస్తుంది. చాలా మంది చేయరు, సొంత బిడ్డలంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు, పిలిపిస్తారు. కేసీఆర్ గారు అట్లాగా 1-2 సార్లు చెప్పి చూస్తారు, వీలు కాకపోతే గెట్అవుట్ అంటారు. సో అంటే ఆయనకు ప్రధానంగా పార్టీ ముఖ్యం, పార్టీ కన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, దేశంలో రైతుల ప్రయోజనాలు ముఖ్యం, విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం, అణిచివేయబడ్డ వర్గాల ప్రయోజనాలు ముఖ్యం అని అనుకున్నారు. కాబట్టి అందుకోసం వచ్చింది ఈ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తిరుగుబాటు బావుటా ఎగరేసిన పార్టీ, ఆంధ్ర పెత్తందారి దోపిడీని. సో అలా వచ్చిన పార్టీ ఏ ప్రజల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చిందో ఆ ప్రజల సంక్షేమ విధేయంగా బతుకుతుంది. ఆ మార్గానికి ఎవరడ్డు వచ్చినా కూడా అడ్డు తొలగించుకునే హక్కు, అడ్డు తొలగించుకునే బాధ్యత రాష్ట్ర నాయకుడి మీద ఉంటుంది. కేసీఆర్ గారు అదే పని చేసినని అనుకుంటున్నాను. రైట్. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందనా, లేకపోతే కొడుకు కేటీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడిందనా? నేను బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ నో బీఆర్ఎస్ పార్టీని విడదీసి చూడలేము. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని అంతే తప్ప కేటీఆర్ నో లేకపోతే హరీష్ రావు గారినో పార్టీకి విడదీసి చూడలేము. పార్టీ అనేది కుటుంబం, కుటుంబంలో కేవలం నలుగురే ఉంటారు కదా, లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, మాజీ మినిస్టర్లు ఉంటారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు పార్టీలో. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, రకరకాల స్థాయిలో రకరకాల నాయకులు ఉంటారు. వాళ్ళ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పార్టీతో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పార్టీల కుటుంబం. నలుగురిని ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసే నిర్ణయం కాదు. సో ఆమె పార్టీలో జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ఇంకొక మండల స్థాయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, కవిత గారు ఒక్కరే కాదు, ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అదే చర్య తీసుకునే వాళ్ళని అనుకుంటున్నాను. హరీష్ రావుకి వ్యతిరేకంగా మాట్లాడింది అంటే హరీష్ రావు కంటే కవితను సస్పెండ్ చేయడం హరీష్ రావుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. హరీష్ రావు పైన మాట్లాడితే పార్టీకే సగం డ్యామేజ్ అనుకుంటొచ్చు. అని నేను అంత దూరం ఆలోచించడం లేదు. యాక్చువల్గా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, నీవంటే నాకు ఇష్టం లేదు, నేనంటే మీకు ఇష్టం లేదు, మన ఇద్దరం కూడా రోడ్డు మీద పోయి తిట్టుకుంటే ఏం లాభం? మన ఇద్దరం, మన పైన ఎవరైనా పై వ్యక్తి ఉంటే, మన ఒక పార్టీలో సభ్యులం అయితే ఆ పై వ్యక్తి దగ్గరికి పోయి మన అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలి. దానికి రకరకాల వేదికలు ఉంటాయి. వేదికలు లేకపోతే వేదికలు సృష్టించుకోవాలి.
సో అంతే తప్ప మనం పరస్పరంగా నిందారోపణలని పబ్లిక్ డొమైన్ లో చేసుకోకూడదు అన్నదే ఏ పార్టీ అయినా కూడా పెట్టుకున్న సూత్రం. ఆ నియమావళి అలాగే ఉంటుంది. సో ఆ నియమావళి దాటిన వాళ్ళు ఎవరినైనా కూడా పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటారు. కొన్ని కీలకమైన కామెంట్ చేసింది సార్. బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు నీ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోదా అనే విధంగా మాట్లాడింది. అంటే ఇన్ని రోజులు అంటే 10 సంవత్సరాలు ఆమెకి అంటే బంగారు తెలంగాణ కాలేదని ఎందుకు గుర్తు రాలేదంటారు? అది కవిత గారిని అడగాలి. అంటే మీకేమనిపిస్తారు ఈ కామెంట్స్ అన్ని? అంటే అది చాలా అపరిపక్వమైన కామెంట్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఆమె కవిత గారు అంటే నాకేం వ్యతిరేకత లేదు. నేను వారిని గౌరవిస్తాను, హరీష్ రావు గారిని గౌరవిస్తాను. ఒక పార్టీలో సీనియర్ నాయకులుగా కేసీఆర్ గారు ఒక్కరే ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన బడి కథం దొక్కు కథం కలిపి నడిచిన ఏమంటారు ఉద్యమకారులుగా వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత అలాంటిది ఏం లేదు. కానీ అట్లా మాట్లాడకూడదు. అది చాలా ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్. అంటే అట్లాంటివి ఏవి కూడా మనం మాట్లాడకూడదు. అసలు అక్కడ ఏ మాత్రం ఆధారాలు లేకుండా మనం మాట్లాడడం వల్ల అపోజిషన్ కు మనకు తేడా ఉంటుంది. అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రూపుమాపాలని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గొంతుకగా ఉండకుండా దాన్ని ఖతం చేయాలని బీజేపీలు కాంగ్రెస్లు కుట్రబంతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా, కుటుంబ సభ్యులు అంటే నలుగురు కాదు, ఈ విశాలమైన బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా ఒక్క తాటి మీద ఉండి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారు ఎన్నో కళలు కన్నారు. అందులో కొన్ని కళలు నిజమైనవి, కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి. అసంపూర్తిగా ఉన్న కళలు ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉండాల్సిన మహర్దశ గురించి ప్రజలకు చెప్పడానికి చేయాల్సిన ఈ కాలంలో సడన్ గా మన మీద మనమే రాళ్ళేసుకుంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఆమె ఎవరి మీద ఆరోపణలు చేసినా కూడా అవి కరెక్ట్ కాదు. కవిత సస్పెన్షన్ కేటీఆర్ కి లైన్ క్లియర్ అయిందంటారా సార్? కేటీఆర్ గారికి లైన్ క్లియర్, కవిత గారికి లైన్ క్లియర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదే విధంగా పార్టీ అధినాయకుడు నిర్ణయిస్తారు. మన నాయకుడు కేసీఆరే, మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి కవిత మరీ చెప్పింది. మేము కూడా అందరం పార్టీ అంతా చెప్తుంది. పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నారు. కేటీఆర్ కూడా కొంతమంది మంత్రులు, అప్పుడున్న పొంగులేటి శ్రీనివాస్ గారు ఇప్పుడు మంత్రి, ఆయనతో కూడా అన్నాడు అన్న నేను ముఖ్యమంత్రి అవుతా. కేటీఆర్ కూడా త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు కేటీఆర్ అని కొన్ని వార్తలు. నేను పార్టీలో లేను. పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం అండి. ఈ 1 సంవత్సరంలో మా అందరి ఆలోచన లక్ష్యం కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, అంతే తప్ప ఇంకొకరిని కాదు. ఒకవేళ కేసీఆర్ గారు కాకపోతే సార్? కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కాకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కావాలనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా కోరుకుంటారు. అంటే వయసు రీత్యా వయసుకి ఏముందండి. మలేషియా మహతీర్ మహమ్మద్ 100 సంవత్సరాల్లో కూడా మలేషియా రాజ్యాన్ని వెళ్తుంటే, మలేషియా దేశాన్ని ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంటే వయసు ఏముంది. డొనాల్డ్ ట్రంప్ 83 సంవత్సరాల వయసు, జో బైడెన్ 25 సంవత్సరాల వయసు. సో వయసుకు దీనికి నిమిత్తం లేదు. మన మెదడు యాక్టివ్గా ఉంటే చాలు. సార్, విశ్వసనీయ వర్గాల సమాచారం చూసుకుంటే కేటీఆర్ ప్రెసిడెంట్ చేయాలి కేటీఆర్ అని కేటీఆర్ కేసీఆర్ పైన ఒత్తిడి చేస్తుండు. అందుకోసమే హరీష్ రావుతో కూడా ఒప్పించి, హరీష్ రావుతో గతంలో ప్రెస్ మీట్ పెట్టించి కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కింద నేను సైనికునిగా పనిచేస్తా అని చెప్పి ఇది జరిగిందన్న బాగా ఒక సమాచారం. అవన్నీ అభూత కల్పన, 100% అభూత కల్పన. పార్టీని టేకప్ చేసి అధ్యక్షుడు కావాలని కేటీఆర్ కి లేదంటారా? కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్. అవును సార్. అంతకన్నా గొప్ప పొజిషన్ ఏముంటుంది? తప్పకుండా ఆయన ముందరికి తీసుకుపోతూనే ఉన్నారు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తూ నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది? కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు మాలాంటి వాళ్ళందరితో పనిచేయిస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని కవిత వర్డ్స్ ని మీరు ఏకీభవిస్తారా సార్? ఒక్క రోజులో రాదు. ఏదైనా కూడా 10 సంవత్సరాలు అయింది కదా సార్. 10 సంవత్సరాల్లో చాలా సామాజిక కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఉదాహరణకు నేను గురుకులాలు, దళిత బంధు, బీసీ బంధు, బీసీ గురుకులాలు, తర్వాత ఎంబీసీ కార్పొరేషన్, దాని తర్వాత మీకు ఇంకా చాలా కార్యక్రమాలు, గొర్రెల స్కీము, తర్వాత ముదిరాజులకు ఒక స్కీము, అట్లా ప్రతి చోట కూడా సంపద సృష్టించడానికి చాలా గొప్ప స్థాయిలో ప్రయత్నాలు జరిగినాయి. అన్ని సామాజిక వర్గాలకు కూడా విద్య, వైద్యం ఇవ్వడానికి చాలా గొప్ప ప్రయత్నాలు జరిగినాయి. సమాజం అంటే ఏదో ఒక 4 కుల సంఘాలు లేకపోతే ఇవి కాదు, కుల సంఘాల భవనాలు మాత్రమే కాదు. సమాజం అంటే
5% ఉన్న సమాజం దగ్గరే ఆ 95% సంపద ఉంది. ఆ 95% సంపదను మిగతా 95%కి సిస్టమేటిక్ గా ప్రణాళికాబద్ధంగా పంచడమే సామాజిక తెలంగాణ అని నేను అనుకుంటాను. సో ఆ సామాజిక తెలంగాణలో కొన్ని అడుగులు పడ్డాయి, కానీ ఒకటే రోజు ప్రపంచం మారదు, ఒకటే రోజు ఏ దేశం కూడా మారదు, ఒకటే రోజు ఒక సమాజం మారదు. దానికి పరిణామ క్రమం ఉంటుంది. పరిణామ క్రమానికి చోదక శక్తిగా ఆ రాజకీయ పార్టీ నిలుస్తుందని అనుకుంటున్నా. సో ఏ రాజకీయ పార్టీనా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ చోదక శక్తిగా పనిచేసింది కాబట్టి నేను చెప్పిన ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి, ఇంకా రాబోయే రోజులు ఎక్కువ వస్తాయి. కవిత గారు ఇది సామాజిక తెలంగాణ కాలేదు అని అంటే ఏంటి అనేది కవిత గారిని అడగాలి. ఎందుకంటే అవుతుంది, ఒక రోజులో అవ్వదు. చాలా మందికి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది, అన్ని కులాలకు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది, అన్ని మతాలకు అవకాశం జరగడం జరిగింది. అవకాశాలు ఇచ్చినంత మాత్రాన ఆ కులాలకు చెందిన వ్యక్తులు ఆ సమాజానికి సాయం చేస్తారని కూడా లేదు. సో ఇదొక పరిణామ క్రమం, దీంట్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. సో డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సార్, బీఆర్ఎస్ కారు పార్టీలో కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పార్టీ కారులోని ఒక టైర్ ని పార్టీ ఓడగొట్టుకుందంటారా? అద్భుతంగా మా టైర్లని చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు మాకు ఆ సమస్య, కవిత కూడా ఒక టైర్ అనుకోవచ్చు కదా సార్, 4 టైర్లలో? అలా ఏం లేదండి, అందరూ టైర్లేనండి బీఆర్ఎస్ పార్టీలో. అదే చెప్తున్నా కదా, 4 టైర్లు అంటే 4 వ్యక్తుల చుట్టే తిరిగిందని అనుకోవడం. కానీ చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా సార్, వినడం వేరు, నలుగురు అని వినడం వేరు, చూడడం వేరు. చాలా మంది గొప్ప గొప్ప నాయకులను కేసీఆర్ గారు తయారు చేశారు. వాళ్ళందరి పేర్లు ఇక్కడ అనవసరం, కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నాయకులు, రాష్ట్రానికి కూడా పరిచయమైన వ్యక్తులు, వీళ్ళందరూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ఫీలింగ్ ఏం లేదు. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఎప్పుడు కూడా నాయకులను చూడలేదు. కవిత హరీష్ రావు పైన కొన్ని కామెంట్స్ చేసింది సార్ సస్పెన్షన్ తర్వాత కూడా. హరీష్ రావు గతంలో కాంగ్రెస్ తో కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు, బీజేపీతో కూడా కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు. ఒకానొక టైంలో గజ్వేల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి, అప్పుడు టీడీపీలో ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేసి కేసీఆర్ ని ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి కవిత మాట్లాడింది సార్. సో ఏమంటారు సార్ దీనిపైన? నాకు తెలిసిన హరీష్ రావు అలాంటి వాడు కాదని అనుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు నిరంతరం పని పని పని. సో అతను ఎంతసేపు నా ఎదురు ఒక టాస్క్ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటించాలి, పార్టీలో క్యాడర్ను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలే ఆయనకు ఉంటాయి తప్ప ఆయనకు ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా చేస్తారంటే నేను అనుకోవడం లేదు. నిజంగా ఆమెకు అలాంటి ఆలోచనలు ఉంటే, ఆమెకు అట్లాంటి అనుమానాలు కానీ అలాంటి ఆధారాలు ఉంటే పార్టీ అధినేత ముందర డైరెక్ట్గా తీసుకుపోయి పెట్టాలంటే పబ్లిక్ డొమైన్లో మాట్లాడడం అనేది. మీరు గమనిస్తే సార్, 2014లో గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సమీపంగా వచ్చిండు కేసీఆర్ గారికి. కనొక దశలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అంటే 14లో సార్ టీడీపీలో ఉండే, 18లో కాంగ్రెస్ లోకి వచ్చి 14లో బాగా హరీష్ రావు సపోర్ట్ చేసింది అనేది బాగా వినిపించింది అప్పుడు కూడా. నేను అప్పుడు రాజకీయాల్లో లేను, కానీ ఇప్పుడు కూడా విశ్లేషించుండొచ్చు కదా ఏం నాకు జరిగింది. తెలిసిన హరీష్ రావు గారి గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇంతగా ఈ కార్యక్రమం మీరు చెప్పిన కుట్రలు కుతంత్రాలకు ఆయన దగ్గర అంత సమయం ఉంటుంది అయితే నేను అనుకోవడం లేదు. కానీ ఉంటాయి హరీష్ రావు బయటికి కనబడడం అనేది కొంతమంది మాజీ బీఆర్ఎస్ నాయకుల మాట. నాకు కనిపించిన హరీష్ రావు గారు అయితే అలాంటి వ్యక్తి కాదని అనుకుంటున్నాను. రైట్. ఇంకోటి రీసెంట్ గా అంటే కవిత సస్పెన్షన్ తర్వాత అసలైన రాజకీయాలు రాష్ట్రంలో కనబడుతున్నాయి సార్. కొంతమంది జాగృతి పేరుతో కవిత మోసాలు చేసింది అని చెప్పి కవిత బండారం బయటపెట్టినట్టు రాజీవ్ సాగర్ అనే వ్యక్తి కానీ, రాజారాం అనే వ్యక్తి కానీ, వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళకి ఇచ్చిందే కవిత. కానీ ఈ రోజు వాళ్ళు జాగృతి బ్యానర్ పెట్టుకొని కవితని తిడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అది మీరు మేడి రాజీవ్ సాగర్ ను, రాజారాం యాదవ్ ని అడగాలి. మరి వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా, వెనకాల హరీష్ రావు ఉన్నాడు అనుకోవచ్చు? వాళ్ళని అడగాలి. ఎందుకంటే నేను కొత్తగానే వచ్చాను పార్టీ లోపలికి. సో అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేను. మరి వాళ్ళకు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, నిజంగా ఉంటే మరి దానికి ఆధారాలు ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి. అంతే తప్ప వాళ్ళని చెప్పాలి, లేకపోతే కవిత గారని చెప్పాలి, లేకపోతే పార్టీ అని చెప్పాలి. సో ఇప్పుడు దాని గురించి మీరు నిజంగా ఇప్పుడే రాజకీయాలు వచ్చింది. నిజంగా పార్టీకి హానెస్ట్ గా చెప్పాలంటే పార్టీకి అంత సమయం లేదు, వీటన్నిటి గురించి ఆలోచించే సమయం లేదు. మాకు రైతుల యూరియా కష్టాల మీద, లేకపోతే విద్యార్థుల తిండి కష్టాల మీద, లేకపోతే రైతులకు రావాల్సిన బోనస్ మీద, లేకపోతే రుణమాఫీల మీద, నిరుద్యోగుల ఉద్యోగాల మీద, లేకపోతే విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల బకాయిల మీద, లేకపోతే పెండింగ్ లో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, వీటి మీదనే మా ధ్యాస ఉంటుంది తప్ప మాకు ఈ ఏమంటారు ఇదంతా కేవలం ఒక నాయిస్. ఈ నాయిస్ మీద మాకంత సమయం లేదు, టు బి వెరీ హానెస్ట్. మీడియా వాళ్ళకి ఏమైనా ఒక స్పైసీ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, మాకు మాత్రం ఇది ఒక నాయిస్ లాగా కనిపిస్తుంది. నాయిస్, జస్ట్ నాయిస్.
సార్ మీరు రాజకీయాల్లోకి రీసెంట్ గా వచ్చినారు అని చెప్తున్నారు. నిజంగా మీరు రాజకీయాలకు రీసెంట్ గానే వచ్చారు. ఓ 3 సంవత్సరాలు అయింది అంతే. అనుకుంటా మీరు వచ్చి. కేవలం 3-4 సంవత్సరాలు. బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 1 year. 1 year. సో మీరు రాజకీయాల్లోకి రావడమే కాంచీరామ్ గారి ఆశయాల సాధన కోసం ఆకర్షితులై మీరు బిఎస్పీలో చేయడం జరిగింది. బిఎస్పీ మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పుడు చాలా మంది సంతోషించారు. అంటే మీకు కూడా తెలియదు అంతమంది సంతోషించారు గ్రౌండ్ లెవెల్లో. కానీ ఎందుకు అని కాంచీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా కేసీఆర్ గారి ఆశయాల కోసం మీరు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. కాంశీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాను నేను. కాంశీరామ్ గారి ఆలోచన విధానమే నాకు గుండెల్లో ఉన్నది. ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా నహీ చలేగా. కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి లేదు కదా సార్. అని ఎవరన్నారు? బీఆర్ఎస్ లో ఒక్క నిమిషం, బీఆర్ఎస్ లో కూడా ఆ వేదిక ఉంది కాబట్టి, ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను రోజు మాట్లాడుతున్నది కాంశీరామ్ గారు ఏ బహుజనులను ఈ దేశ రాజకీయాలకు పరిచయం చేశారో, ఏ బహుజనుల అన్యాయం మీద ఆయన గొంతెత్తారో ఆ బహుజనుల గురించి నేను బీఆర్ఎస్ పార్టీ వేదికగా కొట్లాడుతున్నా. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్వేచ్ఛా స్వాతంత్రాలు నాకు ఇస్తుంది. రెండు పార్టీలు కూడా అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఆ పార్టీలే. ఆనాడు ఆంధ్ర పెత్తందారుల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు అగ్రవర్ణాల్లో ఉండే ధనికులు అణిచివేస్తే నలిగిపోయిన బహుజనుల 95% బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుకగా వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రెండిటికి ఉండే కామన్ విధానం ఏంటంటే తిరుగుబాటు. సో ఈ తిరుగుబాటే పునాదిగా వచ్చిన పార్టీలు ఇవి రెండు కూడా, రాజ్యాంగబద్ధంగా తిరుగుబాటు చేసిన పార్టీలు ఇవి రెండు కూడా. సో అందుకొరకు నాకు ఆ రెండింటి మధ్యలో చాలా గొప్ప భావసారూప్యత ఉందని అర్థమవుతుంది. కేసీఆర్ గారు ఒక్కరో లేకపోతే కేటీఆర్ గారు ఒక్కరో ఒక అగ్రకులానికి చెందినంత మాత్రాన సో దాని అర్థం ఆ పార్టీకి బహుజనవాదం లేదని కాదు. సో మీరు 2021 ఆగస్టు 8న అనుకుంటా పార్టీలో జాయిన్ అయింది. నల్గొండ. రైట్. కానీ బహుజనులు బీఆర్ఎస్ లో పార్టీ అధ్యక్షులు కాలేరు, పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి కాలేరు కదా సార్. ఒక వర్గానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి అయితేనే చేస్తారు అనుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఒక్కసారి మనం అయితే మంచిదే కాదని అంటలేను. ఆయన వాళ్ళందరూ గొప్పగా చేసింది ఏం లేదు, కానీ వాళ్ళు చేయలేనిది కూడా ఏం లేదు. మనం ఒక వర్గానికి న్యాయం చేయాలంటే దాని మీద ఒక లోతైన అవగాహన ఉండాలి, పాలసీ మీద అవగాహన ఉండాలి, రాజ్యాంగం యొక్క పీఠిక మీద అవగాహన ఉండాలి, ప్రపంచ పరిణామ క్రమం మీద అవగాహన ఉండాలి. హిట్ టీవీ యాప్